నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం పూర్తయింది. స్పెసిఫిక్గా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిశాలకు నిధుల వరద పారింది. అలాగే మిగతా కొన్ని అంశాలకు సంబంధించి కూడా ఆమె నిర్ణయాలు ప్రకటించారు. ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం. నిర్మలమ్మ పద్దు ఎలా ఉంది, ఇదే అంశంపై డిబేట్లోకి వెళ్ళబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ప్రకాష్ రెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ రాకేష్ గారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ తులసిరెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. విద్యాసాగర్ గారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక రకంగా నిధుల వరద పారింది. మీరు ఇంక ఎక్స్పెక్ట్ చేశారా, ఇంకేమైనా మిస్ అయింది అనుకుంటున్నారా? ప్రత్యేక హోదాకు సంబంధించి నిన్న క్లారిటీ ఇచ్చింది కేంద్రం బీహార్ చేసిన విజ్ఞప్తి మేరకు. కానీ రాజధానికి సంబంధించి 15,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక మద్దతు, విభజన చట్టానికి లోబడి పోలవరం నిర్మాణానికి పూర్తి సహకారం అందించడం, అలాగే వెనుకబడిన జిల్లాల అంటే రాయలసీమ, ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లా కూడా వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ కింద నిధులు ఇవ్వడానికి సమాయత్తం అవటం, వీటితో పాటు స్పెసిఫిక్గా ఈ విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్, అలాగే హైదరాబాద్ బెంగళూరు క్యారిడార్కి సంబంధించి కొన్ని కేటాయింపులు చేయటం, మీ స్పందన ఏంటి సార్? గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారం. అయితే ఆనందంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత దాదాపు 2014 నుంచి 2024 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి నిధులు విభజన హామీల ప్రకారం, విభజన చట్టం ప్రకారం ఏవైతే ఉన్నాయో వాటిని మెన్షన్ చేసి పార్లమెంట్లో చదువుతుంటే కొద్దిగా సంతోషకరమైనట్టుగా అనిపిస్తోంది. నాకు ఒక్కడికే కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మొత్తం అందరికీ కూడా మంచి జరిగిందనే మేము అనుకుంటున్నాం. అయితే ఒక 2-3 ఎక్స్పెక్టేషన్స్ ప్రజల్లో కూడా ఉన్నాయి. ఆ ప్రజలు పారిశ్రామీకరణ విషయంలో అది పూర్తిగా బడ్జెట్ పారిశ్రామీకరణలో కొంత ఉంది. డాక్యుమెంట్ తీసుకున్నాం, ఇప్పుడే కొద్దిగా వాటిని చదవాల్సి ఉంది. ఎంతవరకు ఉందన్నది అంటే చదివేటప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఇన్ డీటెయిల్డ్గా చదవదు, క్రక్స్ మాత్రమే చదువుతారు. కాబట్టి ఇన్ డీటెయిల్గా చదివితే వాటి మీద సాయంకాలమో రేపు ఉదయమో ఎప్పుడో శాసనసభ ఎట్లా జరుగుతోంది. కాబట్టి మనకు ఆంధ్రప్రదేశ్కు వచ్చినటువంటి నిధులు కానీ, ప్రాజెక్టులు కానీ, రిలాక్సేషన్స్ కానీ, అడిషనల్ అసెస్మెంట్ కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్కు కొత్తగా వచ్చేటువంటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇన్సెంటివ్స్ కానీ, వీటి మీద ఇన్ డీటెయిల్డ్గా కొంత స్టడీ చేస్తే అసలు యాక్చువల్గా ఎంత బెనిఫిట్ అవుతుంది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో, అట్లాగే ఇదే కంటిన్యూగా నెక్స్ట్ 5 years కన్నా అయితే ఇంతకంటే బెటర్మెంట్ ఎట్లా అవుతుంది, దీనివల్ల రెవెన్యూస్ ఎట్లా జనరేట్ అవుతాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లా డెవలప్ అవుతుంది అనేది ఒకసారి అసెస్మెంట్ చేయాల్సి ఉంది. ఇప్పుడే కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నది ఓన్లీ క్రక్స్ మాత్రమే చూస్తున్నాం. క్రక్స్ విన్నప్పుడే కొద్దిగా ఆనందంగా అనిపించింది. వీటి మీద ఇన్ డీటెయిల్డ్గా అంటే విశాఖ కారిడార్ కానివ్వండి, చొప్పర్తి, హైదరాబాద్, బెంగళూరు వయా ఆంధ్రప్రదేశ్ కారిడార్ కానివ్వండి, తర్వాత ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కానివ్వండి, లేకపోతే అమరావతి కానివ్వండి, పోలవరం కానివ్వండి, వెనుకబడి జిల్లాలో బుందేల్గఢ్ లాంటి ప్యాకేజ్లో ప్రకాశంను చేర్చడం మరీ ముఖ్యంగా ఆనందంగా ఉంది. ఇలాంటివి చాలా క్రక్స్ మాత్రం మనం చూసేప్పటి వరకు. ఇన్ డీటెయిల్డ్గా వెళ్ళాలి అనుకుంటే మనం ఇంకొద్దిగా డాక్యుమెంటేషన్లోకి వెళ్ళగలిగితే ఇంకా చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. యాజ్ ఆఫ్ నౌ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు 10 సంవత్సరాల తర్వాత ఏవైతే రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి అంశాలను ఈ బడ్జెట్లో పెట్టడం అన్నది మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఓకే, అయితే ఇంకొద్దిగా ఇన్ డీటెయిల్డ్గా నేను ఇందాక చెప్పినట్టు రైల్వే ప్రాజెక్ట్స్ మీద ఇంకా రైల్వే రాలేదు కాబట్టి పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్స్ కానివ్వండి, నేషనల్ హైవేస్ కానివ్వండి, ఇన్ఫ్రా డెవలప్మెంట్లో ఇంకేమున్నాయి అనేది చూసుకోవాలి ఒకసారి. అంటే మీరు ప్రపోజల్స్ పెట్టిన దాంట్లో అమరావతి రైల్వే లైన్ నిర్మాణం, దానికి నిధుల కేటాయింపు కూడా ఉంది. బట్ అది కూడా అడ్రస్ చేస్తారంటున్నారు. ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాట్లాడదాం. విద్యాసాగర్ గారు, మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆల్రెడీ ట్వీట్ కూడా చేశారు. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, జీవనాడి, పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కట్టుబడిన
ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామంటూ నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తూ ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. ఏపీ థ్యాంక్స్ మోడీజీ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా ఆయన తగిలించిన పరిస్థితి కనిపిస్తోంది. తులసిరెడ్డి గారు, మీరేం చెప్తారు సార్? పోలవరంకు సంబంధించి కట్టుబడి ఉన్నామని కేంద్రం లోక్సభ సాక్షిగా ప్రకటన చేసింది. అలాగే 15,000 కోట్ల ఆర్థిక మద్దతు ఏపీ రాజధాని పోలవరం నిర్మాణంకు సంబంధించి, అలాగే ఇంకా బౌలి సంస్థల ద్వారా కూడా నిధులు ఇస్తామని చెప్పారు. ఇండస్ట్రియల్ క్యారిడార్స్ కేటాయింపులు, మీరు చాలా సందర్భాల్లో ప్రస్తావించిన వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విభజన చట్టం ప్రకారం చెప్పినట్టుగా మీ స్పందన ఏంటండి? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గతానికంటే డెఫినెట్గా వచ్చేసి మెరుగ్గా ఉంది, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. దాంట్లో ప్రత్యేకించి అమరావతికి ఈ స్థాయిలో అంతో ఎంతో ఇస్తాం కానీ ఈ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేయలే. గతంలో ఇచ్చింది ఓసారి 1,500 కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఒక 1,000 కోట్లు, 2,500 కోట్లు ఇంతవరకు ఇది ఇచ్చింది 10 సంవత్సరాల్లో. కానీ ఇప్పుడు ఒకేసారి 15,000 కోట్లు అంటే డెఫినెట్ గా అమరావతి ఒక దర్జాగా ఒక ప్రజా రాజధాని అవుతుంది. కాబట్టి ఒకటి రాష్ట్రానికి సంబంధించి ఒక మేజర్ ఇష్యూ అమరావతి అండ్ పోలవరం మేజర్ ఇష్యూస్ లో అమరావతి ఇష్యూ వచ్చేసి దీంతో పరిష్కారం అయిపోతుంది. ఇది ఒక డెఫినెట్ గా అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు కూడా ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇది డెఫినెట్ గా వచ్చేసి అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఇంకా రెండవది పోలవరంకి వచ్చేసి స్పెసిఫిక్ గా ఏం చెప్పలేదు, సహాయం చేస్తామన్నారు. యాక్చువల్ గా వచ్చేసి అది కేంద్రమే చేయాలి. యాక్చువల్ గా వచ్చేసి విభజన చట్టంలో సెక్షన్ 90 ప్రకారంగా ఇది కేంద్ర పథకం వచ్చేసి జాతీయ ప్రాజెక్టు మొత్తం వాళ్ళే చేయాలి. పోలవరం వచ్చేసి వాళ్ళ బాధ్యతే కాబట్టి స్పెసిఫిక్ గా ఏం లేదు, చేస్తామని చెప్పారు. కనీసం ఆ మటుకు సంతోషమే. అంటే తులసిరెడ్డి గారు, మనం ఈ రోజు పత్రికల్లో కూడా చూసాం, పోలవరం సంబంధించి తొలి దశకు 12,157 కోట్లు ఇవ్వాలని జలశక్తి శాఖ ప్రతిపాదించింది. ఇంకా కేబినెట్ నిర్ణయం తీసుకోవడమే తరువాయి, దాదాపు అంతా అయిపోయింది అని వార్తలు చూసాం సార్. ఏదేమన్నా మనకు బడ్జెట్ లో పెట్టి చాలా సందర్భాల్లో వచ్చేసి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా కేబినెట్ కానీ ఆగిపోయింది. మిగతా అంతవరకు వచ్చింది, కేబినెట్ వరకు ఆగిపోయింది డీటెయిల్ డిపిఆర్ ఆమోదం. కాబట్టి అదే ఇంపార్టెంట్. తర్వాత సరే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నట్టుగా సహాయం చేస్తామని చెప్పడం. మూడవది పరిశ్రమలకు కూడా ప్రత్యేక రాయితీలు ఇస్తాము అంటే ఇది జనరల్ గా. తర్వాత విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, మరి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద ఇక్కడ కొప్పర్తి కానీ ఓర్వకల్లి ఇవి చేస్తామని చెప్పారు కానీ స్పెసిఫిక్ గా లేదు. కానీ సంథింగ్ ఒక మెన్షన్ చేయడం జరిగింది. మీరు చెప్పినట్లు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు ఉత్తరాంధ్రకు అప్పుడు 24,350 కోట్లు ప్రతిపాదన పంపితే 1,050 కోట్లు 10 నెలల్లో వచ్చింది. ఇప్పుడు ఈ రాయలసీమ ఉత్తరాంధ్ర 7తో పాటు ప్రకాశం కూడా డెఫినెట్ గా ప్రకాశం వచ్చేసి అది చాలా మంచి నిర్ణయమే. సరే దానికి నిధులు స్పెసిఫిక్ గా ఇవ్వలేదు, చెప్పలేదు కానీ దానికి ఇస్తామని చెప్పారు. ఇస్తామని చెప్పినాక డెఫినెట్ గా మరి అనేది. అంటే తులసిరెడ్డి గారు మాట్లాడుతూ, ఆర్థిక మంత్రి మాట్లాడుతూ ఈ ప్రకటన చేస్తున్నప్పుడు దానికి కొనసాగింపుగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఏమైతే స్పెసిఫిక్గా చెప్పామో ఈ వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజ్ అనేది దానికి కట్టుబడి దానికి తగ్గట్టుగా నిధులు ఇస్తామని చెప్పారు. అదే మెన్షన్ చేశారు. ఇంకా స్పెసిఫిక్ గా ఎంత నిధులు అని చెప్పలే కానీ అది ఒక పాజిటివ్ ఫీచర్. ఇక కొన్ని చట్టంలో మిస్ అయినట్టు, సరే హోదా చట్టంలో లేకుండా కానీ పార్లమెంట్ గా ఆనాటి మన్మోహన్ సింగ్ గారు 2014 ఫిబ్రవరి 20 అనౌన్స్ చేశారు. కాబట్టి దీనికి బీహార్ తోనూ ఒరిస్సాను ఆంధ్రప్రదేశ్ ను పోల్చేదానికి లేదు. ఎందుకంటే ఇది పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీ ప్రకటన, ఇది అందరూ పార్లమెంట్ ఆమోదించింది. బీహార్ కు ఒరిస్సాకు ఆ పరిస్థితి లేదు. కాబట్టి హోదా అనేది వచ్చేసి మనం బీహార్ తో ఒరిస్సాతోనూ మనం పోల్చాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇది హక్కుగా ఇవ్వాల్సింది. ఇంకా మిగతా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కానీ దుగరాజపట్నం మేజర్ పోర్ట్ కానీ. అంటే తులసిరెడ్డి గారు, నిన్న ప్రత్యేక హోదాకు సంబంధించి మరోసారి క్లారిటీ ఇచ్చింది కదా కేంద్రం. బీహార్కు సంబంధించి జేడీయూ నేత మనోజ్ కుమార్ ఝా ప్రతిపాదించడం, అఖిలపక్ష సమావేశంలో తర్వాత లోక్సభలో ప్రస్తావించడం, ఆ అర్హత బీహార్కు లేదు అని చెప్పటం, అలాగే గతంలో ఆంధ్రప్రదేశ్ చర్చ వచ్చేటప్పుడు కూడా అది ముగిసిన అధ్యాయం అని చెప్పటం. వాళ్ళు పార్లమెంట్ లో వచ్చేసి వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. వాళ్ళు వచ్చేసి బీజేపీ పార్లమెంట్ లో 2014 ఫిబ్రవరి 20 తర్వాత ఆ రోజు నెక్స్ట్ వాళ్ళ మేనిఫెస్టో పెట్టారు. మోడీ గారు తిరుపతి సభలో చెప్పారు. కాబట్టి మనకు
ఇది బీహార్కు ఒరిస్సాకు మంది ముడిపెట్టడానికి లేదు. ఆ కండిషన్స్ కూడా మనకు అప్లై కావు. ఎందుకంటే ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ చెప్తూ ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా డెవలప్ అయ్యే దానికోసం అని చెప్పేసి ఆ ఆర్థిక అనేది ప్రధానంగా వాడినాడు. దానికోసమే ఇస్తామని చెప్పారు. కాబట్టి మిగతా పర్వత ప్రాంతాలు ఇవన్నీ మిగతా ప్రత్యేక హోదా ఉండే రాష్ట్రాలకు అన్వయించినట్టు ఇక్కడికి సంబంధం లేకుండా రాష్ట్ర విభజన సందర్భంగా ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంటే ఆ కారణంతోనే చెప్పారు. కాబట్టి ఆ కారణంతో ప్రత్యేక హోదా మనకి ఇవ్వాల్సిందే. అది వచ్చేసి బీహార్కు ఒరిస్సాకు మనకు ముడిపెట్టడానికి లేదు. మిగతా కడప జిల్లా స్టీల్ ప్లాంట్ కానీ, దుగ్గరాజపట్నం ఓడరేవు, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, తర్వాత విశాఖ రైల్వే జోను, ఇవన్నీ తర్వాత మిగతా 13 కేంద్రీయ సంస్థలకు మరి ఏమన్నా డెప్త్ పోతే ఏమన్నా అనౌన్స్ చేసి అలొకేషన్ ఉందేమో చూడాలా. 13 కేంద్రీయ సంస్థలు ఐఐటి కంటే, ఎయిమ్స్ కంటే మిగతా అనేక ఉన్నాయి, నీట్ కాని ఉంటాయి. మరి అది ఎంతవరకు పైన ఓటాన్ అకౌంట్ లో చాలా మటుకు కేటాయించలే ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీకి కానీ దీనికి. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు మరి కేటాయిస్తారు చూడాలా. కానీ సంథింగ్ డెఫినెట్ గా వచ్చేసి గత 10 సంవత్సరాలు కేంద్ర బడ్జెట్ తో కంపేర్ చేసినప్పుడు ఈసారి డెఫినెట్ గా కొంత ఆశాజనకంగా ఆంధ్రప్రదేశ్ వరకు. రైట్. మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి గారు అంటున్నారు గత 10 ఏళ్లతో పోల్చుకుంటే ఆశాజనకంగా ఉంది, ఇంకా కొన్ని అడ్రస్ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ గుడ్ బడ్జెట్ అని ఆయన కామెంట్ చేస్తారు. రైట్ రాకేష్ గారు, మనం చూసాం కేంద్ర మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. స్పెసిఫిక్గా అటు కొన్ని క్యారిడార్స్ ప్రస్తావన ఉంది, అలాగే అటు రైల్వేకి సంబంధించి కొన్ని డిమాండ్లు తెలంగాణ నుంచి ఉన్నాయి. బట్ ఇంకా దానికి సంబంధించిన వివరాలు మనకి రావాల్సి ఉంది. అంటే లార్జర్ సెన్స్లో మనం చూసేటప్పుడు స్పెసిఫిక్గా కొన్ని అంటే జిఎస్టీతో ప్రస్తావన తెస్తూనే మొబైల్ యాక్సెసరీస్పై 15% కస్టమ్ డ్యూటీ తగ్గింపు, బంగారం వెండి ప్లాటినంపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు, ప్లాస్టిక్పై కస్టమ్ డ్యూటీ తగ్గింపు, ఇలాంటి కొన్ని అంశాలు ఉన్నాయి. స్పెసిఫిక్గా లార్జర్ సెన్స్లో చూసేటప్పుడు ఆంధ్రప్రదేశ్, బీహార్ అలాగే ఒడిశా రాష్ట్రాలకు కొంత ఇంపాక్ట్ ఎక్కువ ఉందన్నది మనకు ఓవరాల్ పిక్చర్ చూస్తున్నప్పుడు తెలుస్తోంది. అయితే మొత్తం పూర్తి డీటెయిల్గా వచ్చేటప్పుడు అన్ని రంగాల కేటాయింపులు అన్ని రంగాలకు చేసే ఇవి స్పెసిఫిక్ వచ్చేటప్పుడు అప్పుడు ఏ రాష్ట్రాలకు ఏమి ఇచ్చాయన్నది కూడా మనం ఇన్ డీటెయిల్గా వెళ్ళొచ్చు. ఇప్పటివరకు మీరు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రకాష్ రెడ్డి గారికి, తులసి గారికి, అదేవిధంగా విద్యాసాగర్ గారికి, సతీష్ గారికి, 10 టీవీ ప్రేక్షకులు. అంటే బడ్జెట్ మెన్షన్ చేయడంలోనే మీరు ఒక క్లారిటీ ఇచ్చారు. ఇది దేశ బడ్జెట్ కాదు, ఒక 2-3 రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్గా ఉంది అని చెప్పేసి ఇవి ఇప్పటివరకు మనం చూస్తుంది వచ్చాం. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం నిలబడడానికి కారణమైనటువంటి ఆంధ్రప్రదేశ్కు, అదేవిధంగా బీహార్కు, మొన్ననే రీసెంట్గా గవర్నమెంట్ వచ్చిన ఒరిస్సాకు 3 రాష్ట్రాల బడ్జెట్ను ప్రవేశపెట్టారని చెప్పేసి దేశ బడ్జెట్ లెక్క కనిపిస్తలేదని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ బడ్జెట్లో సామాన్యునికి కేటాయింపులు ఏం జరగలేదు. సామాన్యునికి జరగాల్సింది ఏంది? వేతన జీవులకు, మధ్యతరగతి వాళ్ళకు, ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో ఎన్పిఐ చేసి ఎత్తుకపోయే వాళ్ళకు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉంటారో వాళ్ళకి స్లాబ్స్ ఎంత వరస్ట్ స్లాబ్స్ అంటే చూడండి సార్, 3 lakhs 2.5 lakhs ఉండే, అప్ టు 5 ఉండే, దాన్ని 3 to 7 చేశారు. 7 వరకు 3 to 7 వరకు ఉన్న దానికి 5% ఇచ్చారు. అక్కడ నుండి వచ్చేసి మళ్ళీ 7 నుంచి 10 ఓన్లీ 3 lakhs. 3 lakhsకి ఏం చేశారు? 10% చేశారు. మళ్ళీ అక్కడ నుండి 2 lakhs 10 to 12కు 15% చేశారు. అక్కడ నుండి 12 to 15 మళ్ళీ 3 lakhs 20% చేశారు. గతంలో అది అంటే 20 lakhs ఉండే వాళ్ళకి 30% స్లాబ్లో ఉండేవాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చేసి 15 lakhs చేసేసి వాళ్ళని 30% స్లాబ్లోకి తీసుకొచ్చేసారు. అంటే ఏం చేస్తున్నారు? ఎవరైతే న్యూగా ఇన్కమ్ ఎనర్జీ గ్రో అవుతున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి ఎక్కువ ట్యాక్సులు వసూలు చేయడం, దాదాపుగా నిజంగా చెప్పాలంటే మిడిల్ క్లాస్, ఎవరైతే మిడిల్ క్లాస్ కంప్లీట్గా ఒరిజినల్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ జీవితంలో 60 to 70% ఈరోజు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టడంలోనే పోతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక హోటల్ పోయి తిన్నారు అనుకోండి, దానిలో 18% జిఎస్టీ వేస్తారు. లేకపోతే పెట్రోల్ బంక్ పోయినాం అనుకో, దాంట్లో ఇస్తారు. అది ఏది మన బట్టలు కొనుక్కున్నాం అనుకో, దాంట్లో ఇస్తారు. ప్రతి ఒక్కటి. అంటే నేనేమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వం ఓన్లీ ట్యాక్స్ వసూలు చేయడానికి తప్పితే ఎక్కడా కూడా ఫెసిలిటీస్ ఇచ్చినటువంటి దాఖలాలు ఇక్కడ కనిపించట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేనేమంటున్నా అంటే 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది కదండి, పోలవరానికి ఇచ్చామంట. పోలవరం 10 సంవత్సరాల నుంచి ఎందుకు కట్టలేదు? ఇప్పుడు మళ్ళీ కడతామని చెప్తారు. అమరావతి 10 సంవత్సరాల నుంచి కట్టలేదు, మళ్ళీ కడతామని చెప్తారు. మళ్ళీ కడతారా? అసలు కట్టరా? అసలు ఏం చెప్తారు? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంది? అన్ని డిక్లేర్ చేశారు. 10 సంవత్సరాలలో మీరు ఏం అభివృద్ధి చేసారు ఎక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఈ రోజైతే తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు.
8 మంది బీజేపీలు ఉన్నా కానీ నయా పైసా ఇచ్చినట్టయితే అక్కడ కనిపించలేదు. మీరు అన్నట్టుగా పూర్తి డీటెయిల్స్ వచ్చిన తర్వాత మనం తప్పకుండా దాని గురించి డిస్కషన్ చేస్తాం. హైదరాబాద్ గురించి ఒకటి ఐటీఐఆర్ వస్తుందేమో అనుకున్నాం, రాలేదు. నేనేమంటున్నానంటే ఈ విధంగా ఏ అభివృద్ధి జరిగింది అనేది, ఎట్లా జరిగింది అనేది మనం ఇన్ డీటెయిల్స్గా వచ్చినప్పుడు మళ్ళీ మనం కూర్చోవాలి, తప్పకుండా డిస్కషన్ చేయాలి. బట్ ఇది మాత్రం కంప్లీట్గా ఒక 3 స్టేట్లకు. ఇంకొక మాట చెప్తాను, ఇప్పుడు ఏదైతే వరదలు వస్తున్న కాడ నిర్మాణాలు చేయాలి, డ్యామ్స్ కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పేసి దాంట్లో హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, లేకపోతే అస్సాం కావచ్చు, ఇక్కడ అన్నిటి కూడా కేటాయింపులు జరిగింది. మరి డ్రాట్ ఉన్న దగ్గర మీరు దాన్ని వాటర్ స్టోరేజ్ చేయడానికో లేకపోతే వాటి గురించి స్పెషల్గా ఎందుకు ఫోకస్ చేయలేకపోయారు అంటే ఒక సంపూర్ణమైనటువంటి పిక్చర్ అయితే మనకి ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత మనం దాని గురించి ఇన్ డీటెయిల్గా పోదాం. అండ్ జిఎస్డిపి కూడా ఏదైతే అంటే మన ఏది ఎకనామికల్ సర్వే వచ్చింది, ఆ సర్వే బేస్ చేసుకొని కూడా మనం రేపు పొద్దుగా అంటే ఇంకొక 1-2 అవర్స్ అయితే కంప్లీట్గా డాక్యుమెంట్ అన్ని బయటకు వచ్చిన తర్వాత మనం దాని గురించి కూలంకషంగా చర్చించుకోవచ్చు. కానీ కేటాయింపులు జరుపుతూనే ఆ కేటాయింపులు ఇంతవరకు అమరావతికి చేరుకోలేదు, పోలవరానికి చేరుకోలేదు 10 ఏళ్ల నుంచి. ఇప్పుడన్నా చేరుకుంటే కావచ్చు, ఎందుకంటే తెలుగు వారిగా మనం అందరం సరే అక్కడ ఆ రాష్ట్రానికి కేటాయింపులు జరిగారు, ఈ రాష్ట్రానికి కేటాయింపులు జరపలే. ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నా రూపాయి రాలే, కానీ అక్కడ ఇచ్చినటువంటి పైసలు 10 ఏళ్ల నుంచి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడన్నా రావాలని కోరుకుంటున్నాం. రైట్. ప్రకాష్ రెడ్డి గారు, ఇది 3 రాష్ట్రాల బడ్జెట్ లాగా ఉంది, అలాగే సామాన్యులకు ఒరిగిందేమీ లేదు, ఇది విపక్షాల కామెంట్. టీఆర్ఎస్ కామెంట్ సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీకు మిత్రపక్షమా? కాదు సార్, కాంగ్రెస్ కూడా విపక్షం అంటే విపక్షాల కాబట్టి కాంగ్రెస్ కాదు. ఇంకా అంటే కాంగ్రెస్ ఏపీ వరకు పరిమితం అయింది, తెలంగాణ కూడా విపక్షమే సార్ కాంగ్రెస్ పార్టీ. మేమే బీఆర్ఎస్ అనేసరికి బీఆర్ఎస్ మీ మిత్రపక్షం. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ విపక్షం సార్. బీఆర్ఎస్ లోక్సభలో లేదు కాబట్టి ఇప్పుడు దాన్ని విపక్షంగా గుర్తించాల్సిన అవసరం లేదు. రాజ్యసభలో వాళ్ళకి 4 సభ్యులు ఉన్నారు, ఏమవుతుందో తెలియదు. కానీ బట్ ఇప్పుడు ఈ బడ్జెట్ మేము పూర్తిగా 100% దీన్ని స్వాగతిస్తూ ఈరోజు గివెన్ సిచ్యువేషన్, అందుకోసమే నిర్మలా సీతారామన్ గారి స్పీచ్లో గ్లోబల్ సినారియో చెప్పి ఈరోజు ప్రపంచంలో ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎట్లా నడుస్తుందో చెప్పి నిన్నటి ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో కూడా గ్రోత్ అంటే ప్రపంచంలో అభివృద్ధి సూచికలు ప్రపంచాన్ని లేదా యూరోపియన్ కంట్రీస్ అయితే డెవలప్డ్ కంట్రీస్ అయితే అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకున్నప్పుడు మన యొక్క గ్రోత్ రేటు, మన యొక్క జీడిపి గ్రోత్ రేటు 6.7%. అది ఆశించిన దానికంటే ఎక్కువ కూడా. ఈరోజు ప్రపంచంలో చాలామంది కామెంట్ ఇచ్చిన దానికంటే ఎక్కువ 6.7 జీడిపి గ్రోత్ రేట్ను మనకు చూపించారు. అది వాస్తవంగా జరిగింది. అది 23-24 బడ్జెట్ లెక్క చెప్తున్నారు, ఎందుకంటే అయిపోయింది కాబట్టి. ఇదో అంకెల లెక్కలు మీరు గ్యారెంటీలు కాదు, ఇది గ్యారెంటీ, ఇది ప్రూవ్డ్. అది ఇక్కడ ఆల్రెడీ మార్చ్ 31st అయిపోయినటువంటి ఆ లెక్క ప్రకారం ఈరోజు 6.7% గ్రోత్ రేట్ ఉంది దాంట్లో మొత్తం ఓవరాల్గా. కాబట్టి ప్రపంచంలోనే ఈరోజు పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం నెంబర్ 1 ఉంది. భారతదేశం 5వ ఆర్థిక వ్యవస్థలో ఉంది, అది 3వ ఆర్థిక వ్యవస్థకి వెంటనే పోవడానికి అన్ని మార్గాలు సుగమంగా ఉన్నాయనేటువంటిది విషయం అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు మీరు ఒకటి చెప్పారు, బడ్జెట్లో ఈసారి 48.21 లక్షలు అయితే సార్ ప్రాధాన్యత అంశాలు సార్. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇది మోడీ ప్రభుత్వం యొక్క 3వ టెన్యూర్లో మొదటి బడ్జెట్. అబ్సల్యూట్లీ. అందుకోసమండి ఈ పూర్తి బడ్జెట్ కాదు, ఒక రకంగా మూడోసారి ఎన్నికైన తర్వాత మొదటి బడ్జెట్ ఇది. వచ్చే 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి సూచికలను తెలియజేస్తుంది సార్. ఖచ్చితంగా సూచికలు అంటే వచ్చే 5 సంవత్సరాలలో బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నదానికి. అందుకోసమే 1940 అంటే 2047 అయితే ఆ టార్గెట్గా పెట్టుకుని నడిపిస్తున్నటువంటి దాంట్లో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మౌలిక రంగ అభివృద్ధి. అంటే ఈరోజు మళ్ళీ కూడా సార్ లాస్ట్ టైం కూడా 11 లక్షలు ఇస్తే ఈసారి కూడా ఏం తక్కువకుండా మౌలిక రంగ అభివృద్ధి కోసం 11.11 లక్షల కోట్ల రూపాయలు. ఇది మీరు రాష్ట్రాలు కూడా బడ్జెట్లు పెడతాయి సార్, సొంత బడ్జెట్లు పెడతాయి సార్. వాళ్ళు 3 లక్షల కోట్లు పెడుతున్నారు సార్ బడ్జెట్లు. దీంట్లో అభివృద్ధికి ఎంత ఇస్తున్నారు, సంక్షేమానికి ఎంత ఇస్తారో లెక్క తీయాలి సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ 3.5% జీడిపి ఈరోజు మౌలిక రంగంలో పెట్టుబడి పెట్టడం అనేటువంటి చిన్న విషయం కాదు సార్. అది ఒక రకంగా చెప్పాలంటే అదొక సాహసోపేతమైన నిర్ణయం. ఇప్పుడు మనము ఇది ఫ్రీ, అది ఫ్రీ, అన్ని ఫ్రీ, ఏది కొనక్కద్దు, లంగర్ పెడితే ఊళ్ళో భోజనం ఫ్రీ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ ఫ్రీ బీసుల ఎన్నికల కోసం పోరాటాల నుంచి సాహసోపేత నిర్ణయం ఫ్రీ బీసులను ఒక పక్క అవసరమైన వాళ్ళకి ఇస్తూనే మౌలిక రంగ అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అదే రియల్ గ్రోత్ ఆఫ్ ది కంట్రీ అవుతుంది సార్. ప్రపంచంలో ఏ దేశంలో అయినా కూడా మౌలిక రంగాన్ని పెంచుకుంటూ పోతేనే ఉద్యోగం, ఉపాధి లేదా అభివృద్ధి, మన జీడిపి పెరగటం కానీ మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగటం కానీ అవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్, ఒకదానికొకటి సంబంధించిన ఉంటాయి కానీ వేరువేరుగా ఉండవు. అందుకోసం మొదటిసారిగా గత బడ్జెట్లో కానీ గత బడ్జెట్ మీకు తెలిసి ఎన్నికల బడ్జెట్లో కూడా
11 లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 11 లక్షల కోట్ల పైన అభివృద్ధి కోసం పెట్టడం జరుగుతుంది. అంటే అది ఒక రకంగా సాహసోపేత నిర్ణయం. దాంట్లో కూడా సార్ ఇప్పుడు వ్యవసాయ రంగానికి 1.52 crores ఇచ్చారు. లాస్ట్ టైం కంటే ఒక 20 లక్షల కోట్లు ఎక్కువనే సుమారుగా. నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్, వ్యవసాయ రంగానికి ఇంత 25 లక్షల కోట్లు 27 లక్షల కోట్లు లాస్ట్ టైం కంటే ఎక్కువ. నేను దాంట్లో మీకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, నిర్మలా సీతారామన్ గారు ఫస్ట్ స్పీచ్లోనే ఫస్ట్ వర్డ్స్లో 109 కొత్త వంగడాలు, అంటే 109 వంగడాలను మేము ప్రవేశపెడుతున్నాం, 9 ఇంకా అభివృద్ధి చెందిన వంగడాలు వస్తున్నాయి. ఇవన్నీ చెప్తున్నప్పుడు సార్, ఈ దేశంలో ఆఖరికి ప్రతి మనిషికి ఏమున్నా ఏం లేకపోయినా ముందు తిండి ఉండాలి సార్. పెరుగుతున్న జనాభా ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 కంట్రీ సార్, మనం నెంబర్ 2 కాదు. ఏరియా అంటే మన విస్తీర్ణం తీసుకుంటే చైనా కంటే తక్కువ, అమెరికా కంటే తక్కువ. కానీ జనాభాలో ఈరోజు నెంబర్ 1, ప్రపంచంలో నెంబర్ 1 ఉన్నాం ఈరోజు. ప్రపంచం నెంబర్ 1లో ఉన్న దేశానికి తిండి పెట్టడానికి స్వయం సమృద్ధి సాధించడం అనేటువంటిది చాలా అత్యవసరం సార్, చాలా అవసరం కూడా. ఇది వచ్చే 10-20 సంవత్సరాల్లో ఈ దేశ సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి అంశం. తిండి లేకపోతే ఖచ్చితంగా వాడు ముందుకు పోతాడు, పీక తినే పరిస్థితి వస్తుంది. ఒకరికొకటి అంటే శాంతి భద్రతలు పూర్తిగా క్షీణిస్తాయి. ఫైనల్ తిండే ఇంపార్టెంట్. ఆ లక్ష్యం కోసమే ఈ రోజున విస్తీర్ణం పెరిగిన మన భూమి అయితే పెరగదు, ఇట్లా పెరగదు అట్లా పెరగదు. పెరగని భూమిలో ఉత్పత్తి పెంచడం అనేటువంటిది ఎంత ప్రాధాన్యం ఇచ్చారంటే, నాకు తెలిసి ఎప్పుడో ఇందిరాగాంధీ కాలంలో గ్రీన్ రెవల్యూషన్ పేరుతో కొంత డబ్బు ఇచ్చిన రీసెర్చ్ కోసం ఫర్ ది ఫస్ట్ టైం మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశోధన రంగం ద్వారా అభివృద్ధి, దాంట్లో పాటు మనం ఇప్పటికి నూనె గింజలు పప్పులు దిగుమతి చేసుకుంటున్నాం. నూనె గింజల అభివృద్ధి కోసం స్పెషల్ ప్యాకేజ్, పప్పు దినుసుల అభివృద్ధి కోసం స్పెషల్ ప్యాకేజ్తో పాటు అనేకమైనటువంటి అంశాలు వ్యవసాయ రంగంలో మౌలిక వసతులు పెట్టుబడి పెట్టామంటే, నేనంటున్న తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి పామాలిన్ చెట్టు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు చాలా ఇంపార్టెంట్ సార్. వ్యవసాయం అభివృద్ధి చెందితే ఖచ్చితంగా దేశం అభివృద్ధి ఎంత అనుకుంటున్నప్పుడు, మన దిగుమతులు తగ్గించుకుంటున్నప్పుడు, ఇది ఒకటి. తెలంగాణకి ఏమి ఇచ్చారు అనే దానికి నేను కరెక్ట్ విషయం చెప్తున్నా. నేను అందుకోసం చెప్తున్నా, బోర్డు ఇస్తున్నామని మొన్న ఎన్నికల టైంలో ప్రకటించారు, కానీ అది ఎక్కడ ఇస్తున్నారు స్థలం? నేను ఒకటి చెప్తాను సార్, హైదరాబాద్ లో మనందరి అదృష్టం కొద్దీ ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. దానికి అనుబంధంగా 8 రకాల వ్యవసాయ పరిశోధన ఉన్నాయి. వరి పరిశోధన ఉంది, మొక్కజొన్న పరిశోధన ఉంది, జొన్న పరిశోధన ఉంది, హార్టికల్చర్ పరిశోధన ఉంది. ఇవన్నీ కూడా హైదరాబాద్ గడ్డ మీద ఉన్నాయి సార్. ఈ పరిశోధన నిధులు పెంచితే హైదరాబాద్ కు నిధులు వచ్చేవి పరిశోధనలు హైదరాబాద్కే సార్. వరి పరిశోధన కేంద్రం హైదరాబాద్ ఉంది. పెద్ద పెద్ద వరి మనకు తెలంగాణకు అవసరమైన వడ్లు, ఏ రకమైన వడ్లు, దొడ్డోడ్లు, నూకొస్తుందా నూక రాదా, సన్నోడ్లు యాసంగి పండించొచ్చా పండించొద్దని గత 10 ఏళ్ళ జరిగినటువంటి చర్చకు ఇవి సమాధానం చెప్తారు. సరే, వరి పరిశోధన కావచ్చు, జొన్న పరిశోధన కావచ్చు, తెలంగాణ వ్యవసాయ రంగానికి అభివృద్ధి కోసం కావాల్సిన పరిశోధనలు నేను అనుకుంటున్న తెలంగాణ గడ్డ మీద తీయడానికి వచ్చే నిధులు ఇవే. దాంతో పాటు హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్ ఉంది సార్, ఇండస్ట్రియల్ కారిడార్. మనకి 200 కిలోమీటర్స్ ఉంది సార్. ఆంధ్రప్రదేశ్ కే తక్కువ ఉంటుంది ఇంకా కంపారిటివ్లీ మనకంటే. ఈ 200 కిలోమీటర్ దూరంలో ఇండస్ట్రియల్ కారిడార్ లో డెవలప్మెంట్ అనేది అది తెలంగాణకి ఇచ్చినట్టు కాకుండా అవన్నీ ఆకాశంలో ఇచ్చినట్టు అనుకోవద్దు సార్. అట్లా ఇప్పుడు మీకు రైల్వేల గురించి మాట్లాడుతున్నాం కదా, హైదరాబాద్ బెంగళూరు అంటే కొంచెం ఏపీకే స్పాన్ ఎక్కువ ఉంటుంది. ఏముంటుంది సార్, కొంచెం అటు కొంచెం. మనకు 201 కర్నూలు నుంచి మనకు హైదరాబాద్ నుంచి 201 కిలోమీటర్లు, అక్కడ నుంచి హిందూపూర్ వరకు ఆ కర్నూలులోకి వచ్చేసరికి అదో 200 కిలోమీటర్లు, అవతల బెంగళూరు 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఉంటుంది. నేను రెండో అంశం చెప్తాను సార్, రైల్వేలలో బల్లార్షా నుంచి విజయవాడ వరకు 3rd లైన్ టోటల్లీ డెడికేటెడ్ టు గూడ్స్ అనేది అది 3rd లైన్ రైల్వేస్ లో ప్రారంభం అవుతుంది. అది కాబోతుంది అది. అంటే ప్రకాష్ రెడ్డి గారు, అంటే ఇది 12 ఇండస్ట్రియల్ పార్కులు, అర్బన్ హౌసింగ్ 10 లక్షల కోట్లు, 1 కోటి మంది పట్టణ పేద మధ్యతరగతి ప్రజలకు గృహాలు, ఇవన్నీ వెల్ అండ్ గుడ్. ఇప్పుడు విభజన హామీలు కట్టుబడి ఉన్నామన్న ప్రస్తావన వచ్చినప్పుడు మరి విభజన హామీలకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు అడ్రస్ చేయాల్సి ఉన్నాయి కదా. ఏమున్నాయి సార్ చెప్పండి, నాకు ఒకటి చెప్పండి సార్. తెలంగాణకి విభజన హామీలు నెరవేర్చాల్సినవి లేవు చెప్పండి సార్. నేను ఒకటి చెప్తాను, నేను చెప్తాను, మీరు చెప్పండి. ఇప్పుడు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ విభజన చట్టం రాసింది ఏంటంటే, వి విల్ ఎగ్జామిన్ ది ఫీజిబిలిటీ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ద స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు. మేము దాన్ని పరిశీలిస్తామని రాశారు, విభజన చట్టం రాసింది. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడం కోసం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్నారు. అక్కడ ఎక్స్పర్ట్ కమిటీ వచ్చింది, అందరూ వచ్చారు, ఎక్స్పర్ట్ కమిటీ వేశారు, సాధ్యం కాదని చెప్పారు. అది సాధ్యం కాదని చెప్పిన తర్వాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి కేంద్ర ప్రభుత్వం పెట్టినా పెట్టకపోయినా మేము పెడతామన్నారు. ఆ ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఇది పాసిబుల్ కాదని చెప్పేసింది. ఇంకా విభజన చట్టం రెండోది సార్, వరంగల్ లో కోచ్ ఫ్యాక్టరీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ. మీరు కోచ్ ఫ్యాక్టరీ అంటున్నారు, ఇప్పుడు కొత్తగా ఏంటంటే కోచ్, వ్యాగన్, వీల్ ఇంకా కలిపి సర్వీస్ సెంటర్ కాదు. ఇప్పుడు మళ్ళీ నేను క్లారిటీ చెప్తున్నా, మధ్యలో సర్వీస్ సెంటర్ అనేది తప్పుడు ప్రచారం చేశారు. రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో కోచ్లు ఉంటాయి,
రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మన వ్యాగన్స్ ఉంటాయి, రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఆన్సిలరీ ఉంటది. అది 350 ఎకరాలలో 350 ఎకరాల్లో పోయిన సంవత్సరం 350 కోట్లు ఇచ్చారు, మళ్ళీ ఇస్తారు. అది అతి పెద్ద ఫ్యాక్టరీ, రైల్ ఫ్యాక్టరీ హైదరాబాద్ లో రాబోతుంది, వరంగల్ లో రాబోతుంది. దీన్ని మనం అదే చేయడానికి అవకాశం లేదు సార్. మీరు చెప్పండి. ఇది కాకుండా మీరు ITIR ప్రాజెక్ట్ అని చెప్పారు. ITIR ప్రాజెక్టు విభజన చట్టంలో లేదు సార్, అంతకుముందు 2013లో ఉంది. ఎందుకు తీసేసా అని అన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ ఇవ్వాలని ఉంది కదా, అంతటి ఉంది సార్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, రాయలసీమ ఇవ్వాలి, దాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు. తెలంగాణలో వెనుకబడిన జిల్లాలు ఈ దేశంలో 150 జిల్లాలలో తెలంగాణకు సంబంధించిన 8 జిల్లాలు ఉన్నాయి సార్. 8 జిల్లాలు ఉన్నాయి. రాయలసీమ ఆంధ్రప్రదేశ్ లో తక్కువ ఉన్నాయి. ఒక్కటి యాడ్ అయింది. తెలంగాణలో ఒక రంగారెడ్డి హైదరాబాద్ సార్, తెలంగాణలో ఒక రంగారెడ్డి హైదరాబాద్ వదిలిపెడితే మిగతా 8 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలే, వాటికి నిధులు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం 50 కోట్ల రూపాయలు దాంట్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం వస్తాయి. అవి అక్కడ ఇంకో దానికి రావు. ఆ మౌలిక వసతుల అభివృద్ధి చేస్తే గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి అక్కడ ఆగిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా, ఇక్కడ కూడా చేయలేదు కాబట్టి ఆగిపోతుంది. అందరికి ఇస్తున్నారు. మరి ఈ పని యూసీ సబ్మిట్ చేస్తే వెంటనే ఇచ్చేస్తారు. అక్కడ కూడా ఇంతకుముందు 7 జిల్లాలు ఉండే, మన దగ్గర 8 జిల్లాలు ఉండే, ఇప్పుడు అక్కడ ఒకటి యాడ్ అయింది. ఉత్తరాంధ్ర 6 జిల్లాలే ఉన్నాయి. మధ్యలో 2 తెలుగు రాష్ట్రాలు ఆగిపోయిందని ఇష్యూ అయింది. ఆగిపోయిన జిల్లాలు విభజన చట్టం ప్రకారం 55 కోట్లు. అది విభజన చట్టం కాదు సార్. దేశంలో ఉన్నటువంటి మొత్తం 600-700 జిల్లాల్లో 150 జిల్లాలు ఎక్కడెక్కడైతే మొత్తం దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వెనుకబడిన జిల్లాలకి స్కీమ్ ఉంది. అది గత ప్రభుత్వం కానీ స్పెసిఫిక్ విభజన చట్టంలో కూడా దీని ప్రస్తావన ఉంది అంటున్నారు. విభజన చట్టంలో ఇది ఎట్లా ఎందుకు ఉంది అంటే, దీన్ని పూర్తి చేస్తే ఇప్పుడు 50 కోట్లు ఇచ్చారు, అక్కడ రోడ్లు వేయటమా, ఇంకోటి చేయడం పూర్తి, అక్కడ మౌలిక వసతులు పూర్తి చేస్తే ఇంకోటి మళ్ళీ ఇస్తారు మీకు. ఇంకా స్పెషల్ గా ఈ రోజు ఇంకొక విషయం చెప్పారు. తెలంగాణలో బాగా ఉపయోగపడే అవకాశం అంశం కూడా ప్రధానమంత్రి సడక్ యోజన అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వం అత్యధికంగా ఉపయోగించుకుంది గతంలో. ఎందుకంటే తెలంగాణ రోడ్లు చాలా లేట్ గా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రధానమంత్రి సడక్ యోజనను ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణకి ఎక్కువ లాభం అవుతుంది. కాబట్టి ఉపయోగించుకునే తీరును బట్టి, ఉపయోగించుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి నీకు ఎంత కావాలంటే అంత నిధులు వస్తాయి సార్. ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ వస్తాయి మనం కనుక ఉపయోగించుకునే పద్ధతి కనుక మందారు ఉంటాయి. ఖచ్చితంగా అది కూడా మనం మాట్లాడదాం. లేదు సార్, సతీష్ గారు ఒకటే మాట, ప్రకాష్ రెడ్డి గారు ఎంత చెప్పినా కానీ మేము అడుగుతున్న సూట్ ప్రశ్న ఏంటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు జరిపారా, బీహార్కు జరిపారా, లేకపోతే ఒరిస్సాకి జరిపారా అని కాదు. 8 మంది ఎంపీలు ఉన్నటువంటి తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి, ఒక సహాయ మంత్రి ఉన్నటువంటి తెలంగాణకు ఎస్పెషల్గా ఎక్కడ కూడా ఏం మెన్షన్ చేయలేదు. మీరు అన్నట్టుగా తప్పకుండా ఫుల్ బడ్జెట్ వచ్చేదాకా చూద్దాం. వారి మీద చేస్తున్నటువంటి వంగడాలు ఓన్లీ తెలంగాణలో వండిస్తారు, ఇంకా ఎవరు వాడరు. ప్రధానమంత్రి సడక్ యోజన కింద తెలంగాణకు ఎక్కువ కేటాయింపులు జరుగుతున్నాయి. నేనేమంటున్నా అంటే సార్, ఇప్పుడు మీరు అడిగిన సూటి ప్రశ్న ఏంది, అక్కడ కేటాయింపులు జరిగినప్పుడు విభజన హామీలు ఇక్కడ కూడా జరగాలని సీఎం గారు ఎందుకు తిరుగుతారు సార్? ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి వాళ్ళు మా ఫండ్స్ రావాలి, మాకు నిధులు రావాలని ఎందుకు తిరుగుతుంది? ఢిల్లీలో నిన్న కూడా ఢిల్లీలో ఉన్నాడు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఇది కంప్లీట్ గా తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం. తెలంగాణ ప్రజలకు ఈ బడ్జెట్ లో మనకు కేటాయించింది 0, మనకి ఏం లేదు. 8+8 0 మనకు వచ్చినాయి. ఎందుకంటే నేనేమంటున్నానంటే, మేము లేము, గెలవలేదు, అయినా మేము ఒకటే మాట చెప్తున్నాం, కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ కలిసి మొత్తానికి కూడా ఈ రోజు గురించి ఫైట్ చేసే వాళ్ళు, మాట్లాడే వాళ్ళు ఈ రోజు పార్లమెంట్ లో లేకుండా అయ్యారు. మాకు ఏం రాలేదు. 14 సార్, ఇప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక్క రోజు దేని గురించి నోరిప్పినారు చెప్పండి. నోర్లు మూతపడ్డాయి కాబట్టి ప్రజలు నోరు మూయించారు. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు మేమేం చేస్తాం సార్? నేనేమంటానంటే, నీతి ఆయోగ్ ఏం చెప్పింది? నీతి ఆయోగ్ కేంద్రం పెట్టిందే కదా. నీతి ఆయోగ్ ఏమని చెప్పింది? తెలంగాణలో ఉన్నటువంటి మిషన్ కాకతీయకు 25,000 కోట్లు, మిషన్ భాగీరథకు 16,000 చెప్పింది. ఇచ్చిర్రా? 7,200 ఇళ్లకు నీళ్లు లేవు, 17,000 కోట్లు 7 లక్షల నాలుగు 7 లక్షల ఇళ్లకు నీళ్లు లేవు, 17,000 కోట్లు కావాలని చెప్పండి. 8 మంది ఎంపీలు ఇచ్చిన తెలంగాణకి ఇచ్చింది గుండు 0. ఇది కేటీఆర్ స్ట్రైట్ కామెంట్. సార్, కనపడకుంటే వినపడకుంటే ఏం చేయలేము సార్. అంటే వాళ్ళకి కనపడుతున్నా వినపడుతున్నా నాకు తెలియదు. కనపడకుంటే వినపడకుంటే ఏం చేయలేము. వాళ్ళు అంటే ప్రజల్లో పాటు ఉండి జరుగుతున్న విషయాలు తెలుసుకుంటే కూడా నేనేం ప్రాబ్లం లేదు అవడం. అదే ఎక్కడో కూర్చుంటారో ఎక్కడ చేస్తారో నాకు తెలియదు. వాళ్ళ నాయకులు వచ్చి వ్యక్తిగతంగా కామెంట్ చేయను. కానీ
సార్ హైదరాబాద్ నగరంలో 750 కోట్లతోటి, మీరు 15,000 కోట్లు అంటారు కదా, 750 కోట్లతోటి ఒక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అధునాతీకరణ సార్. హైదరాబాద్ నగరం యొక్క పారిశ్రామిక అభివృద్ధి కోసం చెర్లపల్లిలో 450 కోట్లతోటి కొత్త టెర్మినల్, హైదరాబాద్లో స్వతంత్ర భారత చరిత్రలో మొదటి కొత్త రైల్వే టెర్మినల్, 24 ట్రైన్లు వచ్చి హైదరాబాద్ మీద లోడ్ తగ్గించడం కోసం, అదేవిధంగా అక్కడ గూడ్స్ పెంచుకోవడం కోసం టెర్మినల్, చెర్లపల్లి టెర్మినల్ రెడీ అయింది సార్. ఒకటే మీకు ఒక్క రైల్వేస్ కోసమే హైదరాబాద్ నగరానికి సుమారుగా 2,000 కోట్ల రూపాయలు వచ్చినాయి సార్, ఒక్క హైదరాబాద్ నగర రైల్వేస్ కోసం. మీరు ఇక రాజధానికి 10,000 కోట్ల గురించి ఊహించుకోవడం అనేది చాలా విషయం, అది ఆయనకు తెలియకపోతే నేనేం చేయలేను. కానీ నాంపల్లి రైల్వే స్టేషన్ తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, ఒక రీజనల్ పార్టీ ఉంటే మనం అక్కడ కీలకం అయితే నెరవేర్చుకోవచ్చు. చంద్రబాబు నాయుడు నెరవేర్చుకున్నారు. ఒరిస్సాలో రీజనల్ పార్టీ సార్, రీజనల్ పార్టీ సార్, అస్సాంలో రీజనల్ పార్టీ. మీకు ఎందుకు చెప్తారంటే మొత్తం బీజేపీకి 8 మంది ఎంపీలు వచ్చి ఏం సాధించుకోలేకపోయారు, అదే మాకే వచ్చి ఉంటే సాధించుకునే వాళ్ళ స్టేట్మెంట్. అదొక రకమైన ఎక్స్పెక్టేషన్ చేసుకొని పెద్ద ఫరక పడదు. కానీ అస్సాంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం ఉంది. నేను అస్సాంలో పెట్టినప్పుడు మేడం ఈరోజు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పింది, విదేశాల నుంచి వస్తున్నటువంటి వరదలకు సంబంధించినటువంటి, అది బీహార్లో కావచ్చు, బీహార్ నుంచి నేపాల్ నుంచి వస్తున్న వరద కానీ, భూటాన్ నుంచి వస్తున్న వరద కానీ, అస్సాంలో వస్తున్నటువంటి చైనా బ్రహ్మపుత్ర వరద కావచ్చు, వీటిని తగ్గించడం కోసం ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారు. ఒరిస్సాలో కూడా మనం చిన్నప్పుడు చదువుకున్నాం, మహానది ఒరిస్సా రక్తదాయిని అని చెప్పి మనం చదువుకున్నాం కదా, ఒరిస్సా కన్నీటి దుఃఖదాయిని అని. అటువంటి హీరాకుడ్ కాదు, అది హీరాకుడ్ ప్రాజెక్ట్, మహానది వచ్చినటువంటి హీరాకుడ్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాతనే కదా. అందుకోసం ఎక్కడెక్కడైతే బీజేపీ అయినా ఉండాలి అధికారంలో, లేదంటే బీజేపీ మిత్రపక్షం అలా అయితేనే వస్తాయి. ఇప్పుడు ఎవరు పక్షం లేకుండా, ఏ మిత్రపక్షం లేకుండా హైదరాబాద్ నగరంలో, ఒక్క హైదరాబాద్ నగరంలో 4 రైల్వే స్టేషన్లకు, హైదరాబాద్ ప్రతిష్టాత్మక రైల్వే స్టేషన్లకు 2,000 కోట్ల రూపాయలు. ఎవరు మిత్రపక్షం సార్? బీఆర్ఎస్ ఉండేనా అప్పుడు? పూర్తయింది, పోయి చూడాలి. అయితే మీకు ఇంట్రెస్టింగ్ ఏంటి తెలుసా, అక్కడికి ఒక రోడ్ వేయడానికి దానికి కావాల్సిన ఒక 8 ప్లాట్ల భూమి సేకరించడానికి 10 ఏళ్ళు నిరాటంకంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ ఎక్కడ కూడా సహకరించకపోయినా ఆ టర్మినల్ పూర్తవుతుంది సార్. రాష్ట్ర ప్రభుత్వం సహకారం, అందుకోసం ఇవాళ నిర్మల్ గారు ఒక మాట చెప్పారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 సహకరించుకుంటేనే అభివృద్ధిలో ముందరికి పోతామని. ఏ రాష్ట్రమైనా కూడా అభివృద్ధికి సహకరించినటువంటి, అభివృద్ధి కోరుకున్నటువంటి, అవినీతి మాత్రమే కోరుకున్నటువంటి ఒక పార్టీ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించింది కాబట్టి ఈ 10 సంవత్సరాలు ఈ గతి పట్టిన తెలంగాణకు. అదర్వైజ్ మంచి రోజులు వస్తాయి సార్. రైట్. తులసిరెడ్డి గారు, అంటే సామాన్యుడికి ఏమి ఒరగలేదని అంటున్నారు. 12 ఇండస్ట్రియల్ పార్కులు, అర్బన్ హౌసింగ్ 10 లక్షల కోట్లు, 1 కోటి మంది పట్టణ పేద మధ్యతరగతి ప్రజలకు గృహాలు, ఇవన్నీ కేటాయించాము, చాలా అంశాలు ఉన్నాయి, పూర్తిగా వచ్చిన తర్వాత తెలుస్తుంది అంటున్నారు ప్రకాష్ రెడ్డి గారు. ఇప్పుడు ఓవరాల్ గా అది రాష్ట్ర బడ్జెట్ కానీ కేంద్ర బడ్జెట్. రైట్ రెడ్డి గారు, ముందుగానే చెప్పాం, అధికారంలోకి రాకముందు చెప్పాం, అందరూ కలిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇదే క్లియర్ కట్ ఎగ్జాంపుల్ అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అంటున్నారు. ఇప్పుడు 2014-19 కూడా ఉన్నారు కదా, జనసేన సపోర్ట్ చేసింది, మంత్రివర్గంలో లేదు అంతేగాని ఆ రోజు టీడీపీ బీజేపీ 2014-19 చూసిందే కదా, పాత సినిమానే కదా, కొత్త సినిమా కాదు. కాకపోతే అంటే ఒకటి ఈసారి వచ్చేసి అమరావతి వరకు ముందుగానే చెప్పాను, అమరావతి వరకు వచ్చేసి స్పెసిఫిక్ గా చెప్పారు. మిగతా అన్ని చూస్తాం చేస్తాం పార్క్లాం కిందనే ఉన్నాయన్ని. మిగతా అన్ని వచ్చేసి పోలవరము అది వాళ్ళు చేయాల్సింది, అది నవంబర్ వరకు వస్తుంది, పని మొదలు పెట్టరు. ఈ సంవత్సరం వచ్చి ఆల్మోస్ట్ అయిపోతుంది. పోలవరానికి ఈ సంవత్సరం పైసా కూడా ఖర్చు పెట్టారు, పెట్టాలనుకుంటే పెట్టలేరు. తర్వాత మిగతా అన్ని ఇంకొక పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇస్తాం, ఈ యొక్క వెనుక ఉన్న ప్రాంతాలకు ఇస్తాం, అన్ని ఇస్తాం అన్నట్టే కానీ ఒక అమరావతికి మాత్రమే స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. డెఫినెట్ గా దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాం. మిగతా అన్ని వచ్చేసి ఏదో అద్భుతాలు సృష్టిస్తామని ఏం లేదు. ముందు వాళ్ళు 2014-19 ఉన్నారు కదా, కొత్త ఏం కాదు కదా. ఆలోచిస్తుంటే వద్దన్నారు ఎవరన్నా, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా వద్దన్నారు అప్పుడు, ఏమన్నా మా ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు. కాబట్టి అంటే నెంబర్స్ పరంగా చూస్తే ఇప్పుడు వేరు కదా. ఇప్పుడు జేడీయూ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ అనేది అత్యంత కీలకం కదా ఇప్పుడు. అందువల్లనే అమరావతి వచ్చింది, 15,000 కోట్లు, లేకుంటే అది కూడా వచ్చిండేది కాదు. తర్వాత ఇక్కడ కేటీఆర్ కూడా చెప్పారు, ఆయన వచ్చేసి మరి గతంలో మొన్నటి వరకు 9 మంది ఎంపీలు ఉన్నారు కదా, మరి అప్పుడేం సాధించారు వచ్చేసి టీఆర్ఎస్ లేనందువల్లనే, బీఆర్ఎస్ లేనందువల్లనే పరిస్థితి అంటున్నాడు. మొన్నటి వరకు ఉన్నారు కదా, మరి అప్పుడేం సాధించినట్టు. ఓవరాల్ గా దీంట్లో మనకు
స్పెసిఫిక్ గా పూర్తిగా చదివితే గానీ కొన్ని రోడ్స్ కొన్ని జాతీయ రహదారులు ఉంటాయి, అవన్నీ పలానా చోట నుండి పలానా చోట నుండి మధ్యలో అన్ని కలుస్తా ఉంటాయి. ఆ విధంగా కూడా కొన్ని వచ్చి ఉంటాయి. ఇది ఓవరాల్ గా బడ్జెట్ వచ్చేసి రూపాయి రాక రూపాయి పోక. ఈ రూపాయి రాక అనేది మనకు వచ్చేసి ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, కస్టమ్స్ సుంకము, కేంద్ర ఎక్సైజు, జిఎస్టి, అప్పులు, తర్వాత ఈ యొక్క పెట్టుబడుల ఉపసంహరణ, ఇవి ఓవరాల్ గా వచ్చేసి దీంట్లో అప్పు ఎంత తెచ్చారనేది ఇంకా కొంత స్పెసిఫిక్ గా రావాల్సిన అవసరం ఉంది. తర్వాత రూపాయి పోకకు వచ్చేసి వడ్డీ చెల్లింపులు ఎంత పర్సెంటేజ్, నార్మల్ గా 20% వడ్డీ చెల్లింపులకే పోతా ఉంటుంది. తర్వాత రాష్ట్రాల వాటా, రక్షణ రంగానికి ఎంత, ఇవన్నీ చూస్తే గానీ ఊరిగా వచ్చేసి ఓవరాల్ గా మనకు గతాన్ని ఇప్పుడు కంపేర్ చేస్తే గానీ ఒక్కొక్క పథకానికి, ఉపాధి హామీ పథకానికి పోయినసారి ఎంత, ఇప్పుడు ఎంత, జల్ జీవన్ మిషన్ కు పోయినసారి ఎంత, ఇంత, ఆ విధంగా కంపేర్ చేసినప్పుడు కొంత అర్థమవుతుంది. కానీ ఇది జనరల్ గా వచ్చేసి కంపేర్ చేయకున్నప్పుడు అనే చాలా బ్రహ్మాండంగా ఉన్నట్టే ఉంటుంది. ఇది కూడా ఓవరాల్ గా ఇది బడ్జెట్ అలొకేషన్ వచ్చేసి ఈసారి వర్షాలు బాగా పడతాయి అని దాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారు. రెండవది వచ్చేసి ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్ లో దాదాపు స్టేబుల్ గా ఉంటుంది. ఇప్పుడు $82.53 పర్ బ్యారెల్ ఉంది. ఆ రేంజ్ లో ఉంటుంది అనే ఈ రెండు ప్రధానంగా బేస్ చేసుకొని ఈ బడ్జెట్ రూపకల్పన రూపాయి రాక గానీ రూపాయి పోక గానీ చేశారు. ఆ రెండింటిలో కొంత తేడా వచ్చింది అనుకోండి, వర్షాలు బాగా పడతాయి, పంటలు బాగుంటాయి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది అనే నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారు. కాబట్టి ఇవి ప్రకృతి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ తో పాటు ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. విదేశాల మీద ఒక్కసారి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పోయింది అనుకోండి, మొత్తం తలకిందులు అయిపోతుంది బడ్జెట్ వచ్చేసి. కాబట్టి ఇవన్నీ అనేక అంశాల మీద, అడ్మినిస్ట్రేషన్ మీద, అంతర్జాతీయ పరిస్థితుల మీద, ప్రకృతి మీద ఆధారపడి ఈ బడ్జెట్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ సక్సెస్ అయ్యాను. ఏ మేరకు సక్సెస్ అవుతుంది, అది 100%, 90%, 70% అనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఎన్నికో మనం వచ్చేసి ఉన్నదాన్ని బట్టి మనం చర్చించుకుంటున్నాం అంతవరకే. సార్ ప్రస్తుతం ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు, ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాకమన్ రాజశేఖర్ గారు. కాకమన్ రాజశేఖర్ గారు, బడ్జెట్ అనౌన్స్మెంట్ చూశారు. ఆంధ్రప్రదేశ్, బీహార్కు నిధులు వరద అన్న అంశం, రాజధానికి 15,000 కోట్లు, రాజధాని అభివృద్ధికి, అలాగే పోలవరంకి కట్టుబడి ఉన్నామని అన్నీ. దీనిపైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కామెంట్ మీరు చూశారు. ముందుగానే మేము చెప్పాము కలిస్తే ఖచ్చితంగా ప్రయోజనాలు ఉంటే కేంద్రం స్పందిస్తుందని. దానికి తగ్గట్టుగానే ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు పెద్దపీట వేశారు. ఇంకా రాబోతున్న రోజుల్లో వండర్స్ చూస్తారని కేంద్ర మంత్రులు అంటున్నారు. నమస్తే సార్. ఇప్పుడు బడ్జెట్ కేటాయింపులు కోవడంలో కూటమి పూర్తిగా విఫలమైంది నేను చెప్పగలను. ఎందుకంటే మీ మాటల్లోనే చెప్పారు, బీహార్కి సంబంధించి ప్రత్యేక హోదా అంశాన్ని, ప్రత్యేక హోదా నిధుల కేటాయింపులో అత్యధిక ప్రాధాన్యత బీహార్కి ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం. వేరే ఆంధ్రప్రదేశ్ ఏదైతే నిధుల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం అధికారులతో అంతకన్నా మిన్నగా ఆంధ్రప్రదేశ్ కూటమి మద్దతుతోటి, లేదా తెలుగుదేశం జనసేన మద్దతుతోటి కేంద్రంలో బీజేపీ అధికారం అనే మాట కూడా వాస్తవమే. చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పే పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కేవలం 15,000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి తీసుకురావడం అనేటువంటి అమరావతికి ఇంకా అక్కడే ఫెయిల్ అయిపోయినట్టు. అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు 14 నుంచి 19 దాకా 15,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక మద్దతు, భవిష్యత్తులో అవసరాల మేరకు మరిన్ని నిధులు ఇస్తామని కూడా అన్నారు నిర్మలా సీతారామన్. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కేవలం అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వస్తే 1,10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఎస్టిమేట్ చేసి కేంద్రం పంపడం జరిగింది. అప్పుడు ఆ రోజు ఇచ్చినటువంటిది 2,200 కోట్లు మాత్రం అప్పుడు ఇస్తారు. ఇప్పుడు 16,000 కోట్లు, 1,10,000 కోట్లు అప్పుడే ఆయన ఎస్టిమేట్ చేస్తే ఈ రోజు 3 లక్షల కోట్ల వరకు 5 లక్షల కోట్లు ఈ రోజుకి 10 ఏళ్లలో. అలాంటి పరిస్థితుల్లో కేవలము 15,000 కోట్లు ఇచ్చి మరి వాళ్ళు చేతులు తెలుపుకుంటే సాధించామని గొప్పలు చెప్పుకోవడం ఏంటంటే, రాజధాని నిర్మాణం అనేటువంటిది లక్షల కోట్లు, రాజధాని పూర్తిగా
స్థాయిలో అంటే నిర్మాణం కాకమన్ రాజశేఖర్ గారు 15,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక మద్దతు ఇవ్వడం, భవిష్యత్తులో అవసరమైతే మరికొన్ని నిధులు ఇస్తామని చెప్పడం, వెనుకబడిన జిల్లాల ప్యాకేజీని అమలు పరుస్తున్నామని ప్రకటించడం, ఇవన్నీ గొప్ప విషయాలు కాదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో? అలాగే పోలవరం నిర్మాణానికి ఇచ్చిన మాట ప్రకారం విభజన చట్టం ప్రకారం కట్టుబడి ఉన్నామని చెప్పడం, ఇది ఆంధ్రప్రదేశ్కు చేతునిచ్చే అంశాలు కాదా? సతీష్ గారు ఇప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. వీళ్ళు ఇస్తున్నటువంటి ఈ డబ్బు అది కూడా సాయం కాదు, రాబోయే నిధులు కూడా సాయం కాదు, అప్పుగా ఇస్తామంటున్నారండి. వివిధ కేంద్ర ఏజెన్సీ ద్వారా ఏపీకి అప్పుగా ఇస్తామంటున్నారు కేంద్రం. మీరు అది అర్థం చేసుకోండి సార్. కాబట్టి చిత్తశుద్ధి అనేటువంటి కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రకటించారు కేంద్రానికి. వీళ్ళు కనీసం నిధులు తెచ్చుకోవడంలో కూడా విఫలమయ్యారు. మరి గత 5 ఏళ్లలో మీరేం చేశారు సార్ ప్రత్యేక హోదా కోసం? గత 5 ఏళ్లలో మీరెందుకు సాధించలేకపోయారు ప్రత్యేక హోదా? ఇప్పుడు వీళ్ళతో పోల్చుకుంటే మీకు 22 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో అప్పుడు 6 ఉన్నారు, ఇప్పుడైతే నెంబర్ 11 మీకు. ఇప్పుడు మేము బీజేపీ కేంద్రంలో అధికారం పొందుకోలేదు, రాష్ట్రంలో అధికారం వాళ్ళకి పోలేదు. ఓకే, ఇప్పుడు కేవలం అంశాల వారీగా మాత్రమే వాళ్ళకి. రైట్. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం. కేంద్ర బడ్జెట్ పై డిబేట్ కంటిన్యూ అవుతుంది. విద్యాసాగర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కామెంట్స్ చూశారు, అలాగే తులసిరెడ్డి గారు కామెంట్స్ చూశారు. అంటే రాజధానికి 15,000 కోట్లు ఇవ్వటం వెల్ అండ్ గుడ్, కానీ ఇంకా మిగతా వాటికి స్పెసిఫిక్గా ఏమీ చెప్పలేదని తులసిరెడ్డి గారు అంటున్నారు. అసలు ఇది కాదు కదా ప్రత్యేక హోదా కదా సాధించాల్సింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. విద్యాసాగర్ గారు. సతీష్ గారు, ఇక్కడ మనం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం. అవును సార్, అవును. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ దేశంలో ఉన్న ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, అన్ని వర్గాల వారికి, అన్ని ప్రాంతాల వారికి, సమాజంలో అందరి కోసం ఏం జరిగింది, మంచి జరిగింది, చెడు జరిగింది అనేది మొదట మనం మాట్లాడుకొని తర్వాత రాష్ట్రాల గురించి మాట్లాడితే చాలా చక్కగా ఉంటుంది. కేవలం మనం రాష్ట్రాలకు మాత్రమే కన్ఫైన్ అయిపోతున్నాము, 2 ప్రాజెక్టుల గురించి మాత్రం మాట్లాడుకుంటాం. నేను అందుకోసం అప్పటి నుంచి మీతో ఇది కన్వే చేయడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు మనము బ్రాడర్ స్పెక్ట్రంలో వచ్చేటువంటి బడ్జెట్ను బ్రాడర్ స్పెక్ట్రంలో మాట్లాడదాం మొదటగా, తర్వాత ఇన్ డీటెయిల్డ్గా రావడానికి టైం పడుతుంది. కాబట్టి ఆ ఇన్ డీటెయిల్డ్గా ఈ సాయంకాలమో లేదంటే రేపు ఉదయం మనం ఒక పెట్టుకుంటే రాష్ట్రాలకు అన్యాయం జరిగిందా, అక్రమాలు జరిగిందా, కేటాయింపులు ఏ రకంగా జరిగిన దాని మీద ఇన్ డీటెయిల్డ్. మన దగ్గర ఉన్నది కేవలం క్రక్స్ మాత్రమే. క్రక్స్ గురించి మనం రాష్ట్రాల గురించి కన్ఫైన్ అయిపోతే మళ్ళీ ప్రజలందరికీ పరిస్థితి ఏంటి? సో మనం ప్రజల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రజలకు జరిగే మంచి గురించి మాత్రం మాట్లాడదాం అనేది నా అభిప్రాయం. ఇదో మేము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రూపంగా అయితే ఆనందంగానే ఉంటాం. మా ప్రభుత్వంలో మేము అనుకున్నవి కొన్ని సాధించగలిగామని ఆనందంగా ఉంటాం. బట్ వేరాజ్ కమ్స్ టు ద పాయింట్, అక్రాస్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చాలామందికి ఉన్నటువంటి రావాల్సినటువంటి వచ్చేటటువంటి అటు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వాటి మీద మాట్లాడితే బాగుంటుందనే ఉద్దేశంతో. విద్యాసాగర్ గారు, మీ ఎంపీ మాట్లాడారు, విభజన చట్టం ప్రకారం చేయాల్సినవన్నీ చేస్తామని చెప్పారు కాబట్టి ఇంకా చాలా డిమాండ్లు ఫుల్ఫిల్ కాబోతున్నాయి. ఇవి ఇచ్చినవే ఇచ్చారు, కంటి తుడుపు ఇచ్చారు, ప్రత్యేక హోదా అడగలేదు అంటాం కరెక్ట్ కాదంటున్నారు. సతీష్ గారు, నేను మొదటి నుంచి అదే చెప్తున్నా. ఫస్ట్ మనం బడ్జెట్ గురించి మాట్లాడదామా, కేవలం కన్ఫైన్ అవుదాం, మనం ఓన్లీ ఏపీ కన్ఫైన్ అవుతాం, తెలంగాణ కన్ఫైన్ అవుదామంటారా? అంటే 2 స్టేట్స్ కూడా ఇంపార్టెంటే కదా సార్. 2 స్టేట్స్కి ఏం కేటాయింపులు జరిగాయి అనేది కూడా ఇంపార్టెంట్ మాట్లాడతాను. కాదండి, నేను అనేది బడ్జెట్ గురించి మాట్లాడదామా, 2 స్టేట్ల గురించి మాట్లాడదామని చెప్తే దాన్ని బట్టి నేను మాట్లాడతాను అంటున్నా. రైట్ సార్, మాట్లాడండి సార్. మీరు దేని గురించి మాట్లాడమంటారు? నన్ను బోత్ ది స్టేట్స్ గురించి మాట్లాడమంటారా, బడ్జెట్ గురించి? బోత్ ద స్టేట్స్ సార్, బోత్ ద స్టేట్స్ ఇస్ ద టాప్ ప్రియారిటీ. అది ఎట్లా అవుతుంది సతీష్ గారు? బడ్జెట్ కదా ప్రయారిటీ. విద్యాసాగర్ గారు, బడ్జెట్ ప్రియారిటీ కాదనటం లేదు నేను. ఇంకా బడ్జెట్ సంబంధించి పూర్తి వివరాలు కొన్ని రావాలి, వచ్చిన తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడతాం. అయితే 2 తెలుగు రాష్ట్రాల కేటాయింపులు అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కేటాయింపులపై కూడా మనం డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. సతీష్ గారు, చెయ్యాలి, మొత్తం చేయాలి. కాకపోతే ఇక్కడ కన్ఫైన్ ఏంటంటే సామాన్య ప్రజానికానికి ఈ బడ్జెట్ వల్ల ఏం జరిగింది అనేది చెప్పలేకపోతే మరి డిస్కషన్ పెట్టుకోవడం వేస్ట్ కదా సార్. దానికి సంబంధించి కూడా ఆల్రెడీ చెప్తున్నాం సార్. బట్ మీరు తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఏపీకి సంబంధించిన కేటాయింపులు కేంద్రం మీకు ఇచ్చిన ప్రియారిటీ. అవును సార్, మాట్లాడేశాను. ఆ విషయం
మాట్లాడండి, బడ్జెట్ మీద మాట్లాడండి. ఆల్రెడీ మాట్లాడాం సార్, ఆల్రెడీ నేను మాట్లాడాను. బడ్జెట్ మీద మాట్లాడండి. నేనేమంటానంటే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ దేశ ప్రజలందరికీ సంబంధించిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు కూడా ఉంటారు, కానీ ఈ రెండింటి మీద బడ్జెట్ కేంద్రం ప్రవేశపెట్టలేదు కదా. దయచేసి ఆలోచించండి. మాట్లాడండి సార్, బడ్జెట్ మీద మాట్లాడండి. ఇప్పుడు మనకి కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఏ రకంగా ఉపయోగపడింది, దేశానికి ఏ రకంగా ఉపయోగపడింది అనే మీద మనం మాట్లాడుకుంటే దేశ ప్రజలకి చాలా విషయాల్లో ముఖ్యంగా హెల్త్ కానీ, అగ్రికల్చర్ కానీ, మౌలిక వసతులు కానీ, ఇన్ఫ్రా డెవలప్మెంట్ కానీ, ఇది ఎవరు అవునన్నా తెలంగాణ వాళ్ళు ప్రతిపక్షంలో అవునన్నా కాదన్నా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రతిపక్షం లేకపోయినా ప్రతిపక్షంగా ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళు మాట్లాడినా, కొన్ని రాష్ట్రాల నుంచి విమర్శలు వచ్చినా, ఏం జరిగినా ఒకటి మాత్రం నిజం, గతంలో కంటే కూడా పన్నుల విధానము సరళతరమైంది. అట్లాగే మెడికల్ ఎక్విప్మెంట్ మీద కానీ, మెడిసిన్స్ మీద కానీ చాలా పన్నులు రెడ్యూస్ అయినాయి. అట్లాగే పబ్లిక్లో ఉండేటువంటి నిరంతరం వస్తువులు వాడేటివి ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల మీద పన్నులు తగ్గాయి బాగా. దీనివల్ల ఏమవుతుందంటే కామన్ పబ్లిక్కి చాలా ఖర్చు తగ్గడం వల్ల తన జీవన విధానాన్ని చాలా సరళంగా చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి బడ్జెట్ ఇది. అది ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది నిజం. బడ్జెట్లో ఉన్నది నేను చూసేంత వరకు, నాకు తెలిసినంత వరకు, నేను చదివినంత వరకు ఉన్నటువంటి వాస్తవాలు, స్టాటిస్టిక్స్ ఇవంతా కూడా. ఓకే, ఇప్పుడు ఇక్కడ రూపాయి ఎంత పోతుంది, రూపాయి ఎంత వస్తుంది, పన్నుల భారం ఎంత పోతుంది, ఆంధ్రప్రదేశ్కి ఎంత వస్తుంది, తెలంగాణకి ఎంత వస్తుంది, దేశం ఎంత అప్పులు చేయాలనేది పెద్ద సబ్జెక్ట్. బట్ వేరే మనకు వచ్చేసరికి ముఖ్యంగా ఎక్కువ దేని మీద కేంద్ర ప్రభుత్వం ఫోకస్డ్ పెట్టింది అంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ దాదాపు 2,55,000 కోట్లు పెట్టింది. ఈ దేశానికి అంతా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లైన్లు ఏమొస్తాయి, ఏం రావు అన్నది సాయంకాలమో రేపు తెల్లారికో ఇండిటెంట్గా వస్తుంది. అవును. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 1,77,000 కోట్ల రూపాయలు. ఇది అలొకేషన్స్ స్టేట్ వైజ్ ఎట్లా చేసుకుంటారు, ఏ స్టేట్ మ్యూచువల్ గ్రాంట్స్ ఏమేం చేసుకుంటారు దాని మీద ఆయా రాష్ట్రాల ఇంట్రెస్ట్ని బట్టి మనం చేసుకుంటాము. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ 1,68,000 కోట్ల రూపాయలు. వీటి మీద ఏ రాష్ట్రాలు ఎంతెంత క్లెయిమ్ చేసుకుంటాయని దాని మీద ఆధారపడి ఉంటుంది ప్రోగ్రెసివ్ గవర్నమెంట్స్. అట్లాగే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ 1,27,000 కోట్లు. ఇదంతా దేశానికి సంబంధించిన విషయమే. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 6,20,000 కోట్లు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ 2,78,000 కోట్లు. ఇవన్నీ కూడా దేశానికి సంబంధించిన విషయాలు. అంటే ఇక్కడ రాష్ట్రాల గురించి తర్వాత మాట్లాడదాం, తప్పకుండా రాష్ట్రాల గురించి మనం మాట్లాడాల్సిందే. అయితే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఈ రాష్ట్రాలకు ఈ అలొకేషన్స్లో ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణ కానీ ఎంతవరకు ఇందులో మద్దతు వచ్చింది అనేది ముఖ్యం. సో నేను ఆ అంశం మీద మాట్లాడతాను. ఓకే, అంటే మనం కాన్సెప్ట్ అంటే కేంద్ర బడ్జెట్ అంటే కేంద్ర బడ్జెట్ గానే మాట్లాడాలి మనం. సో ఇందులో వాళ్ళు ఇచ్చిన ప్రకారము, వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ, తర్వాత ఆయుష్మాన్ భారత్, లింక్డ్ ప్రొడక్షన్ ఆఫ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్, మాడిఫైడ్ ప్రోగ్రామ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఎకనామిక్స్, తర్వాత సోలార్ పవర్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషను, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అన్ని రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూట్ అయినాయి. నేనేమంటానంటే ఇప్పుడున్న మన దగ్గర ఎవరి డాక్యుమెంట్ ఉన్నా కూడా ఓన్లీ ఇది క్రక్స్ ఆఫ్ ది డాక్యుమెంటే. అయితే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు కానీ వచ్చినటువంటి బ్రాడర్గా కనపరిచినటువంటి అంశాల మీద ఆంధ్రప్రదేశ్కు ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీగా మా ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు మొదటి సంవత్సరమే మోడీ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి బడ్జెట్లో ఈ అలొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది మొదటి అలొకేషన్స్ మాత్రమే. ఇంకా 5 బడ్జెట్లు వస్తాయి. 5 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు రాబోయే 5 సంవత్సరాల్లో ఇదే మాదిరి కేటాయింపులు ఉంటే మాకు ఎంత వస్తుంది అనే దాని మీద మా కేటాయింపులు. అంటే విద్యాసాగర్ గారు, మీరు చేసిన విజ్ఞప్తుల మేరకే కేంద్రం సహకరించింది, అవి కొంత నెరవేరాయని భావిస్తున్నారా? ఈ అమరావతికి సంబంధించి ఇది గ్రాంట్ కాదు అన్న అంశం కూడా ఇప్పుడు తెర ముందుకు వస్తుంది. ఇప్పుడు ఆయన కాగమని రాజశేఖర్ గారు మాట్లాడింది నేను విన్నాను. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కాలేదు. 1,00,000 కోట్ల ప్రపోజల్స్ తెలుగుదేశం ప్రభుత్వంతో మేము రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపామంట. ఎప్పుడు పంపామో, ఎవరి ద్వారా పంపామో, ఎవరికి ఇచ్చామో, ఏ శాఖకు పంపామో
వాళ్ళకి ఎట్లా తెలుసో నాకైతే తెలియదు. మేమైతే 1,00,000 కోట్ల ప్రపోజల్స్ దాని మీద ఏ రోజు దాని మీద చర్చ జరగల. నిర్మలా సీతారామన్ గారు అమరావతి గురించి మాట్లాడింది ఏంటంటే 15,000 కోట్ల రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం అనేది ఇస్తోంది. అది గ్రాంట్ కాదు, విభజన హామీల్లో అంశంగా ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి డబ్బు. రెండోది, ఇంతకంటే అవసరమైతే డబ్బులు వివిధ దాన్ని ఏమంటారు వివిధ మార్గాల ద్వారా మిగతా అమౌంట్ అవసరమైతే ఫీడ్ చేస్తాము అని చెప్పారు తప్ప గ్రాంట్ అనేది నేనైతే చదవాల. మరి వాళ్ళకెట్లా తెలిసిందో నాకైతే తెలియదు. రెండోది, పోలవరం గురించి మాట్లాడుతున్నారు అంతా. పోలవరం గురించి తెలంగాణ వాళ్ళు మాట్లాడారు. మా అంశం గురించి సంతోషం, మా స్టేట్ మీద కన్సర్న్ ఉంది, నేను దాన్ని కాదని చెప్పను. మా స్టేట్కు పోలవరం మీద నిర్మలా సీతారామన్ గారు స్టేట్మెంట్ చాలా క్లియర్. ఏంటంటే పూర్తి చేస్తాం అంటే 4 సంవత్సరాల్లో, అంటే టైం బౌండ్ చెప్పలేదు కానీ నిర్దేశిత ప్రాంతంలో ఒక టైం బౌండ్లో మేము పూర్తి చేస్తాం అని చెబుతూ నిన్ననే క్యాబినెట్ మీటింగ్ మునుపు మా మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఢిల్లీలో జలశక్తి మినిస్టర్తో కలవటం, 12,000 కోట్ల చిల్లరకు సంబంధించిన డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బుల్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదించడం అనేది జరగబోతున్నది ఒకటి. ఈ 15,000 కోట్లు అది ఒక 12,500 కోట్లు, దాదాపు ఎంత అయిందండి, 27,500 కోట్ల రూపాయలు. అట్లాగే మాకు చెన్నై విశాఖ కారిడార్, అట్లాగే హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో 200 కిలోమీటర్లు పైచీలకు, దాదాపు 210 కిలోమీటర్లు తెలంగాణ, దాదాపు 190 కిలోమీటర్ల దాకా ఆంధ్రప్రదేశ్, తర్వాత బెంగళూరు అక్కడి నుంచి దాదాపు 100 కిలోమీటర్లు. అంటే ఇక్కడ ఆంధ్ర తెలంగాణకు కంబైన్డ్గా దొరికినటువంటి ఉమ్మడి రాష్ట్రంగా అనుకొని మనం గన ఫీల్ అయితే మనకు దాదాపు ఒక 400 కిలోమీటర్లు ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చింది అక్కడ. అట్లాగే ఓరవకల్ దగ్గర నుంచి ఎక్కడ వరకు ఆల్మోస్ట్ బెంగళూరు వరకు దాదాపు ఒక 200 కిలోమీటర్లు. ఇక్కడ చెన్నై నుంచి విశాఖపట్నం అంటే దాదాపు 1000 కిలోమీటర్లు. ఇక్కడ వచ్చే పెట్టుబడులు ఎంత అంటే ఇప్పుడు మనం లెక్క కట్టలేము దాన్ని.